जय हो। ఆమె మట్టిలో మాణిక్యం, చదువుల రత్నం. ఒడిషాలోని కేంద్రపారాలో నివసిస్తున్న నాజియా ఫిర్దోష్కు ఒకే ఒక ఆశయం ఉంది. బాగా చదువుకొని ఉపాధ్యాయునిగా మారి విద్యాగంధం లేని బాలలకు చదువు చెప్తానంటుంది. కుటుంబ బరువు బాధ్యతలు భుజస్కంధాలపై పడడంతో డ్రైవర్ అయింది. పురపాలక సంఘ పారిశుద్ధ్య వాహనం నడుపుతోంది. అటు కొలువును ఇటు చదువును సమన్వయం చేసుకుంటూ జీవితాశయ సాఫల్యానికి కృషి చేస్తోంది. ఈ చదువుల తల్లి పేరు నాజియా ఫిర్దోష్. ఊరు ఒడిశాలోని కేంద్రపార. తండ్రి వెళ్లిపోవడంతో కుటుంబ జీవన రథసారథి అయ్యింది. పురపాలక సంఘం చెత్త సేకరణ ట్రాక్టర్ నడుపుతూ నెలకు 9,000 రూపాయలు సంపాదిస్తోంది. మరోవైపు చదువు కొనసాగిస్తోంది. డిగ్రీ పూర్తయిన తర్వాత ఉపాధ్యాయురాలు కావాలని ఆకాంక్షిస్తోంది. नाजिया फिरदौस है। मैं केंद्रापाड़ा जयपुर से रहने वाली हूँ। నా పేరు నాజియా ఫిర్దోష్. మాది కేంద్రపార. పురపాలక సంఘ పారిశుద్ధ్య వాహనాన్ని నడుపుతున్నాను. ఈ పని తర్వాత కళాశాలకు వెళ్లి చదువుకుంటున్నాను. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ 2వ సంవత్సరం. మేం 4 అక్క చెల్లెళ్ళం. అమ్మ మేమే. మాకింకెవరూ లేరు. నాన్న మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అమ్మ పని మనిషిగా రెక్కలు ముక్కలు చేసుకుని చదివిస్తోంది. అంత కష్టంలోనూ మేము ఏదడిగినా ఇస్తుంది. పేదరికం వల్ల తను చదువుకోలేదు, కానీ నా ద్వారా తన కలను నెరవేర్చుకోవాలని అనుకుంటుంది. अम्मी घर में बहुत गरीब थे तो उनको पढ़ा नहीं पाए, तो मेरी अम्मी सपना मेरा पूरा कर रही है कि मेरी बेटी एक टीचर बने। తెల్లవారుజామున 4:30కే నిద్రలేచాక ఇంటి పనులు, తర్వాత వాహనం నడుపుతూ ఇంటింటికి తిరిగి చెత్త సేకరించే ఉద్యోగం, ఇల్లు చేరాక చదువు. 10 కిలోమీటర్లకు పైగా దూరాన ఉన్న కళాశాలకు సైకిల్ మీద వెళుతుంది. తండ్రి పునర్వివాహం చేసుకుని తమని వదిలి వెళ్లిపోయాడు. కుటుంబం ఒంటరిదైంది. కష్టాలు కమ్ముకొచ్చాయి. ఆర్థికంగానూ అవాంతరాలు వచ్చాయి. ఇలాంటి కష్టకాలంలో పెద్ద కుమార్తె నాజియా దృఢ సంకల్పంతో అండగా నిలిచింది. కుటుంబానికి పెద్ద దిక్కయింది. सुबह 4:30 बजे उठती हूँ। తెల్లవారుజామునే 4:30కు నిద్రలేస్తాను. 6ంటికి ప్రార్థన తర్వాత నా విధి నిర్వహణకు వెళ్లిపోతాను. 9:30కు పని పూర్తి చేసి వస్తాను. మళ్లీ గంటకు సైకిల్ ఎక్కి కళాశాలకు వెళ్తాను. 10-12 కిలోమీటర్ల దూరంలో ఉంది. మధ్యాహ్నం ఇంటికి రాగానే మళ్లీ పనికి బయలుదేరతాను. చెత్తంతా సేకరించి సాయంత్రం 5 గంటలకు నా పని పూర్తి చేస్తాను. ఇంట్లో చెల్లెలతో కలిసి కూర్చొని చదువుకుంటాను. घर में भी पढ़ाई करती हूँ, शाम में बैठकर बहन सबको मिलकर पढ़ने बैठते हैं। ఉపాధ్యాయురాలు కావాలని ఎప్పటినుంచో అనుకుంటోంది. నానాటికి ఆ కోరిక మరింత బలపడుతోంది. చదువు చెబుతూ తనకు దిశానిర్దేశం చేసిన ఉపాధ్యాయులు ప్రగాఢ ముద్ర వేశారు. వారిచ్చిన ప్రేరణతో టీచర్ కావాలన్న ఆకాంక్ష మరింతగా బలపడింది. ఆర్థికంగా ఆశాజనకంగా లేకపోయినా సాహసంతో ముందడుగు వేసింది. పట్టుదల, అంకితభావంతో చదువుకుంటూ చుట్టూ ఉన్న సమాజానికి స్ఫూర్తినిస్తోంది. टीचर के स्टेज में देखना चाहती हूँ। मेरा सपना है कि मैं टीचर बनूं। ఉపాధ్యాయురాలు కావాలన్నది నా లక్ష్యం. నేను పేద కుటుంబాల పిల్లలకు చదువు చెప్పాలనుకుంటున్నాను. నా తోబుట్టువులను పైకి తీసుకొచ్చి నా కలలు నేర్చుకోవాలి. విద్యార్థులు ప్రతి ఒక్కరికి నా సందేశం ఏమిటంటే, దయచేసి చదువును ఎప్పటికీ మధ్యలో వదిలేయొద్దు. అమ్మా నాన్న మీకు అన్నీ ఇస్తారు. మీరు కూడా వారు గర్వపడేలా చేయండి. జీవితంలో ఏదో ఒకనాటికి నేను అధ్యాపకురాలనవుతానని నా దృఢ విశ్వాసం. मैं भी एक दिन टीचर बनूंगी। I shall be a teacher one day. కుటుంబం గడవాలి, బతుకుబండి నడవాలి. తల్లి ఖుసీదా బేగం 1-2 పనికి కుదిరారు. పారిశుద్ధ్య వాహనం నడుపుతూ కుమార్తె నాజియా భుక్తి గడించేందుకు తోడ్పాటు అందిస్తోంది. తను చదువుకుంటూ చెల్లెళ్లను చదివించే బాధ్యత తీసుకుంది. నాజియా, ఆమె సోదరీమణులు సవాళ్లను అధిగమించాలని నిర్ణయించారు. చదువుకుంటే పేదరికాన్ని జయించవచ్చన్న ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నారు.
वो वहाँ से आ जाती है 10 साढ़े 10 बजे आ जाती है। ఆమె ఉదయం పని నుంచి వచ్చాక అల్పాహారం తీసుకుని 10:30కు కళాశాలకు వెళ్తుంది. నాకు ఉన్న సమస్యల్లా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల నడుమ వీరిని పెంచి పెద్ద చేయటం, ఎన్నో బాధల్లో ఉన్నాను. అప్పు చేయాల్సి వస్తోంది. నా సంపాదన తిండి తిప్పలకి అక్కరకొస్తుంది. నాజియా తెచ్చే జీతం చదువులు ఖర్చులకు సరిపోతుంది. नाजिया के पीछे और 3 लड़की के पीछे भी खर्चा करती हूँ। ఆర్థికంగా అనేక పరిమితులు, నిరాడంబర జీవన పరిస్థితులు, కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఆశయ బలం ముందుకు నడిపిస్తోంది. ఉపాధ్యాయుని అయి తనలాంటి పేద విద్యార్థులకు చదువు చెప్పి వారి కుటుంబాలకు వెలుగునివ్వాలని నాజియా నిశ్చయించింది. తరగతి సహచరులు, అండగా ఉన్న గురువులు నాజియా నిబద్ధత, ఆశయ సాఫల్య కృషిని, పట్టుదలను మెచ్చుకుంటూ ఉంటారు. చుట్టూ ఉన్న సమాజం ఆమె ప్రయత్నాలను స్వాగతిస్తోంది. मेरी अम्मी हमेशा मुझे बोलती है कि बेटी पढ़ आगे बढ़। బాగా చదువుకొని జీవితంలో పైకి రావాలని మా అమ్మ ఎప్పుడూ చెబుతుంటుంది. ఆమె నాకెంతో అండగా నిలిచింది. పెళ్లి కోసం ఒత్తిడి చేయలేదు. నీకు 4 ఆడపిల్లలు, వాళ్ల పెళ్లిలు ఎలా చేస్తావని అందరూ అడుగుతుంటారు. మేము పెరిగి పెద్దయ్యి స్వతంత్రులయ్యేదాకా వివాహాలు చేయనంటూ వాళ్ల నోళ్లు మూయిస్తుంది. మేము తనలా అష్టకష్టాలు పడకూడదన్నదే ఆమె తపన. నా సందేశం ఏమిటంటే, సాధికారత సిద్ధించాక, అంటే మీకు మంచి ఉద్యోగం వచ్చాకే పెళ్లి ఆలోచన చేయండి. अच्छा खासा जॉब करने के बाद में शादी का सोचें।